హలో ఆల్ వెల్కమ్ అవర్ ఛానల్ ఫిల్మీ హంట్. ప్రెజెంట్ మనకు ఓటీటీలో దుమ్ము దులుపుతున్న టాప్ బెస్ట్ మూవీస్ లిస్ట్ అయితే ఈ వీడియోలో తీసుకొని వచ్చాను. ఈ వీడియోలో చెప్తున్న మూవీస్ అన్నిటిని మీరు పక్కాగా చూడడానికి అయితే ట్రై చేయండి. ఈ మూవీస్ అన్ని కూడా మీకు చాలా బాగా నచ్చుతాయి. దీనిలాగే రీసెంట్ గా వచ్చిన మూవీస్ మీద ఆల్రెడీ మేము కొన్ని వీడియోస్ అయితే చేసాం. ఆ వీడియోస్ ను కూడా మీరు చూడడానికి అయితే ట్రై చేయండి. వాటిలో కూడా మీకు మంచి కంటెంట్ అయితే దొరుకుతుంది. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. మీ ఒపీనియన్ ఏదైనా సరే కామెంట్ సెక్షన్ లో అయితే కామెంట్ చేయండి. అండ్ మన ఛానల్ 50,000 సబ్స్క్రైబర్స్ కి చాలా దగ్గరగా ఉంది. సో మీలో ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ అయితే ఆన్ లో పెట్టుకోండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. ఇక మన లిస్ట్ నెంబర్ 9 గుల్లక్ 4. ఈ సిరీస్ అయితే ఫ్యామిలీ మొత్తం కలిసి ఎంజాయ్ చేసే ఫుల్ ఫన్ రైడ్ లాగా ఉంటుంది. మంచి ఎంటర్టైన్మెంట్ తో ఉన్న సిరీస్ ని మిస్ చేసుకోకూడదు అని అనుకుంటే దీన్ని పక్కాగా అయితే ట్రై చేయండి. సింపుల్ గా దీని కాన్సెప్ట్ ఏంటి అంటే, ఇంట్లో ఉన్న సమస్యలు వాటిని తీర్చుకోవడానికి కావలసిన డబ్బు లేక మిశ్రా ఇంకా తన ఫ్యామిలీ సఫర్ అవుతూ ఉంటుంది. అయితే ఇలాంటి టైంలో మిశ్రా ఫ్యామిలీ ఎలా సర్వైవ్ అయింది, ఈ ప్రాసెస్ లో వాళ్ళు ఎలాంటి సిచ్యువేషన్స్ ని ఫేస్ చేశారు, ఫైనల్ గా సిరీస్ ఎలాంటి టర్న్ తీసుకుంది అనేదే ఇందులో మెయిన్ కాన్సెప్ట్. సిరీస్ అయితే చాలా బాగుంటుంది. ఇందులో ఆల్రెడీ 3 సీజన్స్ అయితే వచ్చాయి. వాటిని కూడా మీరైతే మిస్ చేసుకోకుండా డెఫినెట్ గా అయితే ఒకసారి ట్రై చేసి చూడండి. ఇదైతే మనకి సోనీ లివ్ లో అవైలబుల్ గా ఉంది. సో మీరైతే మిస్ చేసుకోవద్దు. ఇక నెక్స్ట్ నెంబర్ 8 మిర్రల్. ప్రెజెంట్ మనకి ఓటీటీలోనే ఉంది కాబట్టి ఈ మూవీని అయితే సజెస్ట్ చేస్తున్నాను. మూవీలో కంటెంట్ బాగున్నప్పటికీ కొన్ని మిస్టేక్స్ అయితే ఉన్నాయి. సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి అయితే ట్రై చేసి చూడండి. సింపుల్ గా దీని కాన్సెప్ట్ ఏంటి అంటే, రమా అండ్ హరి ఇద్దరు ఇంట్లో వాళ్ళకి ఇష్టం లేకుండా పెళ్లి చేసుకుని లైఫ్ ని లీడ్ చేస్తూ ఉంటారు. అయితే ఒక రోజు హరి ఆఫీస్ కి వెళ్తున్న టైంలో ఒక పెద్ద యాక్సిడెంట్ నుండి తప్పించుకుంటాడు. అయితే హరి అండ్ రమాల జాతకాలు కలవకపోవడం వల్లే ఇలా జరిగింది అని వాళ్ళ ఫ్యామిలీ అనుకుంటూ ఉంటారు. సో ఇలా కొన్ని ఇన్సిడెంట్స్ తరువాత హరి తన ఫ్యామిలీతో కలిసి వెళ్తున్న టైంలో వాళ్ళకి ఒక పెద్ద ప్రాబ్లం అయితే ఎదురవుతుంది. సో ఫైనల్ గా మూవీ ఎలా ఎండ్ అయింది అనేదే రిమైనింగ్ కాన్సెప్ట్. ముందుగా చెప్పినట్టు ఇది మీ పర్సనల్ చాయిస్ మాత్రమే. మీకు ఇంట్రెస్ట్ ఉంటే దీన్ని మిస్ చేసుకోకుండా ఒకసారి అయితే ట్రై చేయండి. ఇదైతే మనకి ఆహాలో అవైలబుల్ గా ఉంది. ఇక నెక్స్ట్ నెంబర్ 7 కాంక్రీట్ ఉటోపియా. సర్వైవల్ అండ్ హ్యూమన్ ఎమోషన్స్ తో బిల్డ్ చేసిన మంచి కంటెంట్ ఉన్న మూవీని చూడాలి అనుకుంటే మీరు దీన్ని అసలు మిస్ చేసుకోవద్దు. సింపుల్ గా దీని కాన్సెప్ట్ ఏంటి అంటే, సౌత్ కొరియాలో వన్ ఫైన్ డే ఒక పెద్ద ఎర్త్క్వేక్ అయితే వస్తుంది. దానితో సౌత్ కొరియాలోని అన్ని బిల్డింగ్స్ కూడా కూలిపోతాయి. అయితే వాటన్నిటిలో ఒక్క బిల్డింగ్ మాత్రమే చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది. బయట సర్వైవ్ అవ్వలేక జనమంతా ఆ బిల్డింగ్ లోకి వెళ్ళాలి అని డిసైడ్ అవుతారు. సో ఫైనల్ గా ఏం జరిగింది, ఆ బిల్డింగ్ లో ఏముంది, అక్కడ వాళ్ళు ఎలా సర్వైవ్ అయ్యారు అనేదే రిమైనింగ్ కాన్సెప్ట్. మూవీ అయితే మాత్రం పక్కాగా మీకు నచ్చుతుంది. మీకు ఇంట్రెస్ట్ ఉంటే దీన్ని అయితే మాత్రం మిస్ చేసుకోవద్దు. ఈ మూవీ అయితే మనకి ఆన్లైన్ లో దొరుకుతుంది. సో మీరైతే ఒకసారి ఆన్లైన్ లో సెర్చ్ చేసి చూడండి. ఇక నెక్స్ట్ నెంబర్ 6 ప్రసన్న వదనం. ఒక డిఫరెంట్ కంటెంట్ ఆఫ్ మూవీని చూసి ఎంజాయ్ చేయాలి అని అనుకుంటే మీరు దీన్ని మిస్ చేసుకోకుండా పక్కాగా దీన్ని చూడడానికి అయితే ట్రై చేయండి. సింపుల్ గా దీని కాన్సెప్ట్ ఏంటి అంటే, సూర్య ఎఫ్ఎం స్టేషన్ లో ఆర్జేగా పనిచేస్తూ ఉంటాడు. ఒక యాక్సిడెంట్ కారణంగా తలకు దెబ్బ తగలడంతో ఫేస్ బ్లైండ్నెస్ అనే డిజార్డర్ అయితే వస్తుంది. ఎదుటివారి ముఖాలతో పాటు వాళ్ళ వాయిస్ ను కూడా సూర్య గుర్తుపెట్టుకోలేడు. అయితే తనకున్న సమస్య బయటపడకుండా చాలా తెలివిగా మేనేజ్ చేస్తున్న టైంలో సూర్య కళ్ళ ముందే ఒక హత్య అయితే జరుగుతుంది. బట్ సూర్యకి ఫేస్ బ్లైండ్నెస్ ఉండడం వల్ల హంతకుని అయితే గుర్తించలేడు. సో అసలు ఆ హత్య చేసింది ఎవరు, ఫైనల్ గా మూవీ ఎలా టర్న్ తీసుకుంది అనేదే రిమైనింగ్ కాన్సెప్ట్. ఇది మనకు ఆహాలో అయితే అవైలబుల్ గా ఉంది. మీకు చూడాలి అన్న ఇంట్రెస్ట్ ఉంటే మీరు దీన్ని మిస్ చేసుకోకుండా డెఫినెట్ గా అయితే ట్రై చేసి చూడండి. ఇక నెక్స్ట్ నెంబర్ 5 ఆ ఒక్కటి అడక్కు. ఎంటర్టైన్మెంట్ నిచ్చే మంచి కంటెంట్ ఉన్న మూవీని చూసి ఎంజాయ్ చేయాలి అని అనుకుంటే దీన్ని ఒకసారి ట్రై చేయండి. సింపుల్ గా దీని కాన్సెప్ట్ ఏంటి అంటే, గణ ఒక గవర్నమెంట్ ఆఫీస్ లో వర్క్ చేస్తూ ఉంటాడు. లైఫ్ లో సెటిల్ అయ్యాకే పెళ్లి చేసుకుంటాను అని వెయిట్ చేసేసరికి ఏజ్ అయితే బార్ అవుతుంది. ఏజ్ బార్ అయిన గణకి పిల్లనివ్వడానికి ఎవరూ కూడా ముందుకు రారు. ఇలాంటి టైంలోనే గణ లైఫ్ లోకి ఒక అమ్మాయి అయితే వస్తుంది. తను వచ్చినప్పటి నుండి గణ లైఫ్ అనుకోని మలుపులు అయితే తిరుగుతుంది. సో ఫైనల్ గా మూవీ ఎలా టర్న్ తీసుకుంది అనేదే రిమైనింగ్ కాన్సెప్ట్. ఈ వీక్ లో ఫ్రీగా ఉన్న టైంలో ట్రై చేయడానికి అయితే ఈ సినిమా బాగా సెట్ అవుతుంది. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఇది మనకు ప్రైమ్ వీడియోలో అవైలబుల్ గా ఉంది. సో డోంట్ మిస్ ఇట్. ఇక నెక్స్ట్ నెంబర్ 4 టెనెంట్. సింపుల్ గా ఉండే ఒక మంచి మర్డర్ మిస్టరీ మూవీని చూసి ఎంజాయ్ చేయాలి అనుకుంటే మీరు దీన్ని అయితే మిస్ చేసుకోవద్దు. డెఫినెట్ గా ఒకసారి అయితే చూడడానికి అయితే ట్రై చేయండి. సింపుల్ గా దీని కాన్సెప్ట్ ఏంటి అంటే, గౌతమ్ ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ తన వైఫ్ సంధ్యతో కలిసి ఒక అపార్ట్మెంట్ లో లైఫ్ ని అయితే లీడ్ చేస్తూ ఉంటాడు. అయితే వన్ ఫైన్ డే గౌతమ్ వైఫ్ సంధ్య కనిపించకుండా పోతుంది. ఎక్కడ వెతికినా కూడా తన గురించి చిన్న క్లూ కూడా దొరకదు. సో ఇలా కొన్ని ఇన్సిడెంట్స్ తర్వాత ఒక ప్లేస్ లో సంధ్య డెడ్ బాడీ అయితే దొరుకుతుంది. అసలు ఈ హత్య ఎవరు చేశారు అని ఎంక్వైరీ అయితే స్టార్ట్ చేస్తారు. సో ఫైనల్ గా ఏం జరిగింది, ఫైనల్ గా మూవీ ఎలా ఎండ్ అయింది అనేదే రిమైనింగ్
కాన్సెప్ట్. మూవీ అయితే చాలా బాగుంటుంది. చిన్న చిన్న మిస్టేక్స్ అయితే ఉన్నాయి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఇది ఐబొమ్మలో అయితే అవైలబుల్ గా ఉంది. సో డోంట్ మిస్ ఇట్. ఇక నెక్స్ట్ నెంబర్ 3 నాడు. ఫ్యామిలీతో కలిసి ఎంజాయ్ చేయాలి అని అనుకుంటే మీరు దీన్ని అయితే మిస్ చేసుకోవద్దు. మీకు ఈ సినిమా బాగా నచ్చుతుంది. చిన్న చిన్న మిస్టేక్స్ తప్ప ఓవరాల్ గా మూవీ అయితే బాగుంటుంది. సింపుల్ గా దీని కాన్సెప్ట్ ఏంటి అంటే అడవిలో రవాణా సౌకర్యం కూడా లేని ఒక చిన్న ఊరైతే ఉంటుంది. అక్కడ సరైన హాస్పిటల్ సౌకర్యం కూడా లేక ఆ ఊరి వాళ్ళు చాలా మంది చనిపోతారు. అయితే ఏం చేసినా సరే వాళ్ళ ఊరికి హాస్పిటల్ ని తీసుకురావాలి అని అక్కడ ఊరి వాళ్ళు అయితే డిసైడ్ అవుతారు. అలా కొన్ని ఇన్సిడెంట్స్ జరిగిన తరువాత కొన్ని కండిషన్స్ మీద వాళ్ళ విలేజ్ కి డాక్టర్ అయితే వస్తాడు. సో ఆ కండిషన్స్ ఏంటి, ఆ తర్వాత నుండి కథ ఎలాంటి టర్నింగ్స్ తీసుకుంది అనేదే రిమైనింగ్ కాన్సెప్ట్. ఇదైతే మనకి ఆహా అండ్ ప్రైమ్ వీడియోలో అయితే అవైలబుల్ గా ఉంది. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి అయితే ట్రై చేయండి. ఈ సినిమా అయితే మీకు నచ్చుతుంది. ఇక నెక్స్ట్ నెంబర్ 8 హలో మీరా. పక్కాగా ఒక డిఫరెంట్ కంటెంట్ ఉన్న మూవీని చూడాలి అనుకుంటే ఒకసారి అయితే దీన్ని ట్రై చేయండి. మీకు ఇది మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఇస్తుంది. సింపుల్ గా దీని కాన్సెప్ట్ ఏంటి అంటే మీరా అనే ఒక అమ్మాయికి 2 రోజుల్లో పెళ్లి పనులు జరుగుతూ ఉండగా ట్రైలర్ దగ్గర తన డ్రెస్సెస్ తీసుకోవడం కోసమని వెళ్ళిన మీరాకు ఒక ఫోన్ కాల్ అయితే వస్తుంది. ఆ ఒక్క ఫోన్ తో ఆమె జీవితం అంతా కూడా తలకిందులవుతుంది. అప్పటి వరకు సంతోషంగా ఉన్న మీరాకి ఆ ఫోన్ కాల్ చేసింది ఎవరు, మీరా ఆ ఫోన్ కాల్ తర్వాత నుండి ఎన్ని ప్రాబ్లమ్స్ ని ఫేస్ చేసింది అనేదే రిమైనింగ్ కాన్సెప్ట్. ఇది కూడా తెలుగు ఆడియోలోనే మనకి ఐబొమ్మలో అయితే అవైలబుల్ గా ఉంది. మీరు మిస్ అయ్యి ఉంటే డెఫినెట్ గా అయితే ఒకసారి ట్రై చేయండి. ఇక మన లిస్ట్ నెంబర్ 1 ప్రాణ. హర్రర్ అండ్ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీస్ ని చూడాలి అనుకుంటే మీరు దీన్ని మాత్రం మిస్ చేసుకోవద్దు. ఈ సినిమా మీకు బెస్ట్ ఎక్స్పీరియన్స్ అయితే ఇస్తుంది. డెఫినెట్ గా ఒకసారి అయితే ట్రై చేయండి. సింపుల్ గా దీని కాన్సెప్ట్ ఏంటి అంటే తారా ఒక బుక్ రైటర్. రియల్ ఇన్సిడెంట్స్ మీద బేస్ అయ్యి తను కథలు రాస్తూ ఉంటుంది. అయితే ఒక ఇంట్లో సూపర్ న్యాచురల్ పవర్స్ ఉన్నాయని చాలా మంది ఆ ఇంటి దగ్గరికి వెళ్ళడానికి కూడా భయపడతారు. అలాంటి టైంలో తారా ఆ హాంటెడ్ ప్లేస్ కి వెళ్ళి అక్కడ ఉన్న మిస్టరీ ఏంటో తెలుసుకోవాలి అని అనుకుంటుంది. సో ఆ తరువాత ఏం జరిగింది, అసలు అక్కడ ఉన్న మిస్టరీ ఏంటి, ఫైనల్ గా మూవీ ఎలా ఎండ్ అయింది అనేదే రిమైనింగ్ కాన్సెప్ట్. మూవీ మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. మీకు చూడాలి అన్న ఇంట్రెస్ట్ ఉంటే దీన్ని అయితే మిస్ చేసుకోవద్దు. ఇదైతే మనకి ప్రైమ్ వీడియోలో అవైలబుల్ గా ఉంది. సో డోంట్ మిస్ ఇట్. ఇక్కడతో మన లిస్ట్ అయితే కంప్లీట్ అయింది. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ లిస్ట్ లో చెప్పిన మూవీస్ ని మీరైతే మిస్ చేసుకోవద్దు. ఈ మూవీస్ అన్ని కూడా మీకు చాలా బాగా నచ్చుతాయి. అండ్ ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. మీ ఒపీనియన్ ఏదైనా సరే కామెంట్ సెక్షన్ లో అయితే కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ 50,000 సబ్స్క్రైబర్స్ కి చాలా దగ్గరగా ఉంది. సో సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరైనా ఉంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ అయితే ఆన్ లో పెట్టుకోండి. మళ్ళీ తిరిగి ఇలాంటి మంచి కంటెంట్ తో అయితే మేము ముందుకు వస్తాం.